మన ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించినట్లయితే చివరిగా మన మెట్టు ఏమిటో మనం గ్రహించగలిగినట్లయితే మనం ధనిలం. అదేమనగా మన యొక్క ఆధ్యాత్మికత చివరి ఘట్టం ఏదనగా దైవత్వములో పాలు పొందుట. అనగా ఎందరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని యొక్క దైవత్వంలో పాలు పొందుటకు దేవుడు అధికారము మనకు అనుగ్రహించుంటున్నాడు. ఎందరు ఆయన విశ్వాసం ఉంచుంటున్నారో వారందరూ దేవుని పిల్లలకు అధికారం కలదని దేవుని మాటలు చెబుచున్నవి. చివరిగా మనము దేవునిలోకి ఐక్యమైపోతాం. ఆ ఐక్యం ఎలాగైతాము? మనము దైవత్వము పొందితేనే, దైవత్వంలో పాలు పొందితేనే, అనగా విశ్వాసంలో, పరిశుద్ధతలో, ధైర్యంలో మనము పరిపూర్ణులమైన తర్వాత, అనగా ఏదైతే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి నడిపించి మనల్ని ఆత్మీయంగా స్థిరపరిచిన తర్వాత, మన మరణగడైన లోకమును విడిచిన తర్వాత మనము దేవునిలోకి ఐక్యమైపోతాం. అది ఎలాగ ఐక్యమవుతాము? దైవత్వంలో పాలు పొందినప్పుడే. కాబట్టి మనము దేవుని యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని, మన నీతిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకున్నట్లయితే మనం ధన్యులం. అది ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసమును కాపాడుకుంటూ మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట, నమ్మకం ఉంచుట మంచిదే. అయితే క్రియారూపకమైన విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ధనిలం. కాబట్టి మనము విశ్వసించుట వలన దేవుని యొక్క కార్యములు చూడగలం. మనం విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడా అంటే కాదు. కానీ దేవుడు ఉన్నవాడు, అనువాడు, ఉన్నాడనువాడునే ఉన్నాడు. కాబట్టి మనము దైవత్వంలో పాలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమేమో ఇంకా దేవుడెవరు, మీ దేవుడా, మా దేవుడా అని మనము ఇంకా కొట్లాడేవారుగానే ఉంటాం. లేదంటే దేవుని పేరు చెప్పి ద్వేషించుకునేవారుగా ఉంటాం. కానీ ఇవన్నీ వ్యర్థమే. అయితే మనం దైవత్వంలో పాలు పొందుట దేవుని చిత్తం. కాబట్టి మనకు దేవుడు అలాంటి దయను, అలాంటి అనుగ్రహమును అనుగ్రహించును గాక. ఆ దైవత్వంలో మనం పాలు పొందుదుము గాక. ఆమేన్.